జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు. స్త్రీలు ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య మెనోపాజ్. ఆ సమయంలో వచ్చే ఇబ్బందులు అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయంటారు కదండి. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మన వ్యాపకాల్ని మార్చుకోవాలేమో అనిపిస్తుంది నాకు. అది ఎట్లా సాధ్యం? ఇప్పుడు 50 దాకా ఉండట్లేదు, 40 నుంచే స్టార్ట్ అవుతుంది. 38, 30 నుంచే మెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. 50 దాటాక ఉండేవాళ్ళు కొంతమంది ఎప్పుడైనా కూడా పీరియడ్ అంటూ వస్తూ ఉంటే బాడీలో చాలా రకాల హార్మోన్స్ నడుస్తూ ఉంటాయి కదా, మనుషులు యంగ్గా ఎనర్జెటిక్గా కనిపిస్తారు. ఎప్పుడైతే ఇది సైకిల్ స్లో అవ్వడం కానీ లేదా క్లమ్జీగా రకరకాలుగా 20 రోజులకు వచ్చేసి, 10 రోజులకు వచ్చేసి, 15 రోజులకు వచ్చేసి, 2 నెలలకుండా రాకుండా అలా ఉండేసరికల్లా ఒక టెన్స్ డెవలప్ అయిపోతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి. బాగా వెయిట్ పుటాన్ అవుతారు. సుమారుగా ఉన్న థైరాయిడ్ ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇవి కాకుండా బ్లోటింగ్, పొట్టలో సమస్యలు వస్తాయి. తర్వాత ఏమో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అబ్బో ఎన్ని ఉన్నాయో మెనోపాజల్ సిమ్టమ్స్. ఒక్కోళ్ళకి ఒక్కో రకం. వస్తే వచ్చేసింది అనిపిస్తుంది, రాకపోతే రాలేదనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే టెన్షన్, ఫ్లో ఎక్కువైపోతుంది. లేదా ఏదో డిస్మెనోరియా ఇలా బోల్డ్ పేర్లు ఉన్నాయి. అవును, నేను చదివినప్పుడల్లా అనుకుంటుంటాను, ఏమిటి డాక్టర్లు ఈ పేర్లని ఎలా గుర్తుపెట్టుకుంటారా దేవుడా. రకరకాలు. అది మనకి ఒక నిగూఢంగా అలా బాధిస్తూనే ఉంటుంది లోపల. ఈ ప్రెషర్ని అణుచుకుని ఉండటం కష్టంగా ఉంటుంది. ప్రెషర్ చాలా ఎక్కువగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు డేట్లు చూసుకోవాలి. 50 ఏళ్ళ దాకా కనుక పీరియడ్ వస్తే 50+ దాకా ఇంకా ఇది ఒక అడ్డంకి అనిపిస్తుంది. ఎక్కడికైనా పోనీ రావట్లేదు, ఆగటం మొదలుపెట్టింది అనుకో, ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాక వచ్చేస్తుందేమో అని టెన్షన్. ఏ ట్రిప్కైనా, ఏ గుడికైనా, ఏ ఎవరింటికైనా, ఏ ఫంక్షన్కైనా సడన్గా పీరియడ్ వస్తే 2 నెలలు అయింది ఇంకా రాలే, వచ్చేస్తుందేమో, ఏదో పెద్దకైనా మిస్ అయిన ఫీలింగ్లా ఉంటుంది. రాకపోతే రాలేదు ఇంకా రాలేదు. మధ్యలో పెళ్ళిళ్ళు వస్తాయి, పేరెంటాలు వస్తాయి, ఏమిటో వస్తాయి. మనమే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. ఆఫీస్ డ్యూటీస్ ఉంటాయి, ఆఫీస్ కాల్స్ చాలా ఉంటాయి కదా, మరి ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటున్నారు ఇవాళ. దీంతో పాటుగా ఈ మిస్ అయిపోతున్న భావన ఒకటి ఉంటుంది. దాంతోపాటు హాట్ ఫ్లెషెస్, శరీరంలో వచ్చే రకరకాల మార్పులు, బాడీ సాగైపోయిన ఫీలింగు, హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది, రకరకాలుగా హార్మోన్ బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది కదా. కాల్షియం అయిపోతుంది, కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు, నిద్ర పట్టదు, మెలకు వచ్చేస్తుంది, హాట్ ఫ్లెషెస్ తోటి తోచదు. ఈ పరిస్థితిలో వీళ్ళు చచ్చిపోతుంటారు పక్కన ఆడవాళ్ళు. సరిగ్గా ఇది 40 నుంచి 50 లోపు, 50 ఏజ్లో ఉన్న వాళ్ళకి పిల్లల సెటిల్మెంట్లు, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మగపిల్లల సెటిల్మెంట్లు, అమ్మాయిల పురుళ్ళు, భర్తలు కూడా ఇప్పుడు వీళ్ళకంటే పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళ తాలూకు ఏమంటారంటే పెద్దతనపు నడి వయసు ఇబ్బందులు, వాళ్ళ వల్ల వచ్చే ప్రెషర్లు, ఏమైనా ఆర్థికమైన సమస్యలు, చుట్టాల్లో ఏవో ప్రాబ్లమ్స్, అవన్నీ కలిసి ఈ మోయలేని బరువులాగా అసలే కుంగిపోతున్న వీళ్ళ నెత్తి మీద స్కైలాబ్ అది ఏదో పడుతుందనే వాళ్ళు మన చిన్నప్పుడు, అది వచ్చి వీళ్ళ నెత్తి మీద పడ్డట్టు ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో. లేచకపోదాం అనిపిస్తుంది, ఎప్పటికప్పుడు పారిపోవాలి ఇక్కడి నుంచి అనిపిస్తుంది. పారిపోయి అక్కడేం సుఖంగా ఉండదు, ఎంతసేపు దీని మీదే తాపత్రయంగా ఉంటుంది. ఇంట్లో ఉండలేరు, పడుకోలేరు, కూర్చోలేరు. ఏదైనా ఎక్సర్సైజ్ చేద్దాం, ఏదైనా చేద్దామంటే శరీరం సహకరించదు. వీటితో పాటు దిగులు, కుంగుబాటు. ఆ దిగులు ఎందుకో తెలీదు, ఆ కుంగుబాటు ఎందుకో అర్థం కాదు. ఇవాళ రేపు ఈ సమస్య విపరీతంగా ఉంది. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. బ్రైట్గా ఉండి, యాక్టివ్గా ఉండి, రకరకాల పనులు చేసేసి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా దీనికి దొరికిపోతారు. ఫ్యామిలీ సపోర్ట్ బాగా అవసరం చేయాలి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ప్లస్, కూతుళ్ళకి తల్లులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఆడపిల్లలు లేకపోయినా, ఆడపిల్లల తల్లులు కానీ అత్తగారులు ఉన్నా భలే ప్రెషరు. మగపిల్లలకి ఏమి ఈ కష్టాన్ని చెప్పుకోలేము. ఈ హార్ట్ ఫ్లెషెస్, ఈ నిద్ర పట్టకపోవటము, ఈ తోచంతనము మగవాళ్ళకి అర్థం కావు, కానీ మొగుళ్ళకి అర్థం అవ్వాలి. మగపిల్లలకు అర్థం కాదు, వాళ్ళు ఆ పరిస్థితులు చూడరు కాబట్టి.
కానీ ముందు నుంచి మన తాలూకు పీరియడ్ సైకిల్ దాని ప్రెషర్లు మనం ఎంత అనుభవిస్తామో దాని ప్రభావానికి కొంత లోనై ఉంటారు కదా భర్తలు. వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే, దాంతోపాటు మిమ్మల్ని మీరు బాగా సపోర్ట్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు. చెప్పాలి, దీని మీద మాట్లాడండి. ఇలా ఈ సమయంలో వచ్చేటువంటి రకరకాల మానసిక సమస్యల్ని మనం ఎవరి ముందైనా పెట్టేయాలి. అవతల వాళ్ళు మనని అర్థం చేసుకునే వాళ్ళైతే ఇంకా బాగుంటుంది. ఆటే అర్థం చేసుకోకపోయినా నాకు తిక్కగా ఉంది, నువ్వు అనవసరంగా విసిగించద్దు అని చెప్పగలగాలి. కొంతమంది వినరు, వినిపించుకోరు. ఇది అందరికీ వచ్చేదే అంటారు. అలా అంటారు వీల్లేదు. ప్రెగ్నెన్సీ లాగానే మేనపాజ్ ఎవరిది వాళ్ళదే. ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీ లాగానే అవునవును మెనపాజ్ కూడా ఖచ్చితంగా ఎవరి సిమ్టమ్స్ వాళ్ళవి. మెనపాజ్ సార్వజనీనమైంది, అందరికీ వస్తుంది. కానీ అందులో ఉండే ఆ సిమ్టమ్స్ మారుతాయి. భార్యలు ఈ ఏజ్ వచ్చాక వాళ్ళు విసగటగా ఉంటున్నా, ఇదివరకట్లాగా పని చేయలేకపోతున్నా, ఏదైనా బాధపడుతున్నట్టుగా ఊరికే అన్నిటికీ ఏడుస్తారు. ప్రతిదానికి ఏడుస్తుంటారు, కుంగిపోతారు, భయపడతారు. పిల్లలు ఎక్కడికైనా వెళ్తే టెన్షన్, ప్రెషర్ ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళని ఒకసారి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి చూడాలి, తీసుకెళ్ళాలి, మాట్లాడించాలి. ఇదంతా సహజమైందని, ఇక్కడ ఇలాగే ఉంటుందని వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైతే అర్థం చేసుకుని తెలివిగల వాళ్ళు ఉంటారు చూడు కొంతమంది, మనమే దూకాలన్నమాట కార్యరంగంలోకి. నాలాగా నేను నా ఇబ్బందిని నేను అధిగమించడానికి ట్రై చేస్తూ ఉంటా. అవునవును. లేదా అక్కయ్యలతో ఏదో మాట్లాడుకుంటా చెప్పి ఓపెన్ అప్ అయ్యాక కొంచెం ప్రెషర్ తీరిపోతుంది. అవునవును, ఇది కరెక్ట్ అండి. ఓపెన్ అయితే ప్రెషర్ తీరుతుంది. మనం మాట్లాడుకున్నాం అనుకో, అవకాశం లేకపోతే పాపం ఇబ్బంది పడతారు. మీతో మీరు మాట్లాడుకోండి. రైట్. అసలు ఏమిటి, నా సమస్య ఏంటి, నాకేం భయంగా ఉంది. దీంతో పాటుగా ఫెమినిటీని కోల్పోతున్నామన్న ఒక ఫీల్ లోపల ఉంటుంది. భర్తలతో తేడా వస్తుందని భయపడతారు. అది కూడా ఒక ప్రాబ్లం వస్తుంది కొంతమందికి. దీన్ని అధిగమించాలంటే ముందు మనని మనం యాక్టివ్గా ఉంచుకోవాలి, మోటివేటెడ్గా ఉంచుకోవాలి. మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి ఎప్పుడు. ఏం లేదు, ఇదంతా సహజం, పెద్దకైనా మిస్ అవుతున్నామని కాదు అని అనుకోకూడదు. జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడే మీకోసం మీరు తింటాం, మీకోసం మీరు నడవటం, ప్రజల కోసం, జనాల కోసం, వాళ్ళు ఎవరినో మెప్పించడానికి ఏం చేయొద్దు. మిమ్మల్ని మీరు మెప్పించుకోండి, శవాష్ అనుకుంటుండండి ఎప్పటికప్పుడు, నేను చాలా బాగా చేశాను. బలవంతంగా అయినా రోజుకు ఒక కొత్త పని పెట్టుకోండి. ఓపిక తెచ్చుకో. ట్రై చేయాలి. ట్రై చేస్తేనే, ఎందుకంటే ఈ సముద్రాన్ని ఒక్కసారి దాటేస్తే ఒక్క గంతులో దాటగలుగుతాం. లేకపోతే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అట్లా పొంగుతూనే ఉంటుంది. మీరు ఎప్పటికీ ఒక క్రిప్పుల్లాగా, పనికి మాలిన వాళ్ళలాగా మిగిలిపోతారు. అనారోగ్యం మిమ్మల్ని కుంగదీసేస్తుంది, వృద్ధాప్యం మిమ్మల్ని లాగేసుకుంటుంది, అందులోకి కూరుకుపోతారు. బురద అది, అందులోకి అడుగు పెట్టద్దు. ఆ బురదని తెలివిగా దాటేసేయండి. ఇది చాలా సహజమైంది, ఇది పోతుంది, హాయిగా ఉంటాము, ఈ గోల ఉండదు. 1-2 ఏళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, ఎక్కడికైనా వెళ్తే వచ్చేస్తుందేమోనని భయం ఉంటుంది. ఎప్పుడు కాషియస్గా ఉండండి. వచ్చేస్తుంది ఏమైనా సరే. నేను మానేను, ఏది మాను, నేను ప్రయాణాలు మానుకోను, పెళ్ళిళ్ళు మానుకోను, ఫంక్షన్ ఏది దానికోసం మానేస్తే అది రాదు, ఇవి మానేస్తాము, దిగులు అయితే అవుతుంది. ఏమవుతుంది, గడుదు కూడా అప్పుడే అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తా. ఈ తెగింపు కనుక వస్తే ఇదంతా మన అమ్మ, మన అక్క అందరూ చూసిందే. అవును, ఏం కొత్తది కాదు. ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎలా దిగులు, భయాలు ఉంటాయి, ప్రెగ్నెన్సీలో కూడా భయాలు ఉంటాయి చూడు. మెనోపాజ్లో కూడా అలాంటి భయాలు వస్తాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా భయాలు ఉంటాయి. అలాగే ఇందులో కూడా ఉంటాయి. చెప్పుకోలేనితనం, సిగ్గుగా ఉంటుంది, ఎవరితో చెప్తామనిపిస్తుంది. ఓపెన్గా చెప్పేసేయండి. డాక్టర్ని చూడండి. మీ ఆయన తీసుకెళ్ళకపోతే మగవాళ్ళే చూడాలన్నారు రమ్మగారు, వాడు చేయట్లేదు అనుకోకండి. వాళ్ళు రాకపోతే పోయారు, మన దాన్ని మనం పోదాం డాక్టర్ దగ్గరికి. ఒకసారి వెళ్ళి ఇలా ఉందంటే ఏవైనా చిన్నవి సలహాలు చెప్తారు, మందులు ఏమైనా వాడిస్తారు. మీకు ఏమైనా B12 అవి లోపాలు ఉన్నాయా, ఏమైనా ఈ విటమిన్ తగ్గిపోయిందా, ఈ విటమిన్ ఇస్తారేమో. మరి ఈ విటమిన్ కాదు, ఇంకోటి ఉంది కదా, విటమిన్ డి, అవి ఏమైనా సప్లిమెంట్స్ ఇస్తారు. అవి వేసుకునేసరికి మళ్ళీ కొంచెం పుంజుకుంటారు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే అదొక ధైర్యం. వాళ్ళు ఏదో చెప్తారు 4 మంచి మాటలు. ఏమైనా కౌన్సిలింగ్ అవసరమైతే వాళ్ళే చేస్తారు. కొంచెం మంచి ఫ్రెండ్లీగా మాట్లాడే డాక్టర్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. కట్టే కొట్టే తెచ్చేని మాట్లాడే డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. ఈ విషయంలో కొంచెం ఎలాబరేట్గా, నాకు మళ్ళీ పావుగంట మాట్లాడాలి, 1 minute అవకాశం ఇస్తే 15 minutes మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడండి.
వాళ్ళు మిమ్మల్ని ఈ సముద్రంలో నుంచి బయటపడేయడానికి పెద్ద షిప్గా పరిణమిస్తారు. కావాలి అట్లాంటి వాళ్ళు. ఒకసారి దాని మించి దూకేశాక తర్వాత ఏమి ఉండదు. అనారోగ్యాలు ఏవో కొంచెం ఏజింగ్ ఎలాగో ఉంటుంది కదా, ఏజ్ని మనసుతోటి జయించండి మొదట. మనకంటే పెద్దవాళ్ళు యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు, అమ్మమ్మలు బ్రహ్మాండంగా చేసేస్తున్న వాళ్ళు. వాళ్ళందరినీ చూడండి, మోటివేట్ అవ్వండి. మన క్లాస్మేటే చక్కగా చెంగమని అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది, మోటివేట్ అవ్వండి. అట్లా ఎవరైనా మనకంటే బెటర్గా చేస్తున్నారనిపిస్తే వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఈ కష్టాన్ని ధైర్యంగా సాహసోపేతంగా దాటేసేయండి. డాక్టర్ని మాత్రం తప్పకుండా చూడాలి.